మీకు ఒక మంచి పేరు ఒకటి చూపిస్తానండి. ఆ పేరు ఒక మూవీలో కామెడీగా వాడారు. ఆ మూవీ పేరు ఏందో కామెంట్లో పెట్టండి, చూపిస్తాను ఇప్పుడు. ఈడు మన అతులేగా మన అతులే. ఈ పేరు ఈ పేరు ఒక మూవీలో వాడారు. ఏ మూవీ అనేది కామెంట్లో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ ఎస్ఎస్ బ్లాగ్స్. మేము ఇప్పుడే పార్కింగ్కి వచ్చేసాను. నేను ఇదంతా మీకు చూపించాలనుకున్నా. ఈ పేరు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఊరు పేరు వాడాకుల, వీళ్ళు పిలిచేది. మేము పిలిచేలకి వాద్యాకుల అని పిలుస్తాం. ఇది ఇదంతా చూపించాలనుకున్నాను. నేను మొత్తం తిప్పి చూపిస్తాను. నేను ఇంకా కొన్ని ప్లేసులు కానీ, ఇక్కడ మనకి లాటరీలు అఫీషియల్గా అమ్మేది, ప్లస్ వచ్చేసరికి నేను రెగ్యులర్గా వచ్చినప్పుడు ఏదైనా వండుకునే టైంలో ఒక హోటల్లో తింటాను. నేను అతను కేరళ అయినా కానీ కొంచెం తెలుగు మాట్లాడతాడు, బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మీకు అది చూపించాలనుకున్నాను. ఈ ఊరు ఇదంతా మనకి ఈ వాద్యకులం వచ్చేలేకే ఇదంతా మనకి ఏంటంటే పైనాపిల్ ఆఫీసులు అనమాట. ఇదంతా పైనాపిల్ ఆఫీసులేనమాట. ఎటు చూసినా కానీ ఇదిగో ఇది వచ్చేసరికి రాజారాణి పైనాపిల్, క్వీన్స్ పైనాపిల్. ఇది వచ్చేసరికి మాతా పైనాపిల్. ఇది మాతా పైనాపిల్. మాతా పైనాపిల్ పైనాపిల్ పక్కన కాదు. ఈయన వచ్చేసరికి మాకు పైనాపిల్ ఎత్తే మా ముట్ట అతను. ఎన్న పేరు ఆయన డ్రైవరే, ఢిల్లీ సార్. ఈ ఢిల్లీ డ్రైవర్, ఢిల్లీ నుండి వచ్చాడు. చూడండి ఎక్కడెక్కడ నుండి వస్తారు కేరళకి, కానీ చాలా బాగుంటుంది. అమ్మ పేరేనా? శంషీర్. యూట్యూబర్. ఏవి యూట్యూబరే, కేరళ యూట్యూబర్ మలపురం తిరువూరు. అమ్మ పేరు వినోద్ అన్న, ఎస్ఎస్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అదే ఇంకా నేను మీకు ఇంకా మంచి చూపిస్తుంటాను. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్త నడవాలి. ఇదిగో ఈ ప్లేస్లోనే నడవాలన్నమాట. మనం ఇటు సైడ్ నడవాలి. అటు వెళ్ళామంటే జనరల్గా అరుస్తూ ఉంటారనమాట, పక్కకు పో అని చెప్పేసి ఇక వాళ్ళ లాంగ్వేజ్లో అరుస్తారు. ఇవన్నీ పైనాపిల్ ఆఫీసులేనండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి మాది వచ్చేసరికి ఈ ఆఫీసు శ్రీనివాస పైనాపిల్ అన్నమాట. మా ఆఫీస్ వచ్చేసరికి ఇది కనిపిస్తుందిగా, శ్రీనివాస పైనాపిల్. అదేనమాట మా ఆఫీసు. చూడండి, ఇది మొత్తం చూడండి. మాతా పైనాపిల్. మీకు ఇప్పుడు చూపిస్తున్న ఇటు సైడే నడవాలండి మనం. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తారు. రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్డు దాటాలా మనం. ఇటు ఒకవేళ మనకి జీబ్రా లైన్ ఉంటుంది, జీబ్రా లైన్ కనుక లేకుండా ఉంటే, లాంగ్లో ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకొని బళ్ళు వచ్చేటప్పుడు రానప్పుడు మనం క్రాస్ చేయొచ్చు. వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తారండి. ఇదిగో మేము వచ్చేసరికి ఇదిగో ఇక్కడ టీ తాగుతాము. నేను ఆ పేరు కూడా చూపిస్తున్నాను. టీ అంత బాగోలే కానీ మన సైడ్ ఉన్నంత టేస్ట్ బాగా ఏడుండవు అన్నమాట. చూడండి, బళ్ళు ఏం రావట్లేదు కాబట్టి నేను రోడ్డు క్రాస్ చేస్తున్నాను. ఇది మేము టీ తాగే ప్లేస్ అన్నమాట. ఇది టీ తాగుతాము. ఏ చెడు చాయ్ ఖతం. ఇక్కడ తాగుతాం అన్నమాట. ఆ పిల్లోడు వాళ్ళ నాన్న అన్నమాట.
ఇదిగో ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి లాటరీలు మనకి పబ్లిక్ గానే అమ్ముతారు. ఇదంతా ఇవి చాలా ఉంటాయండి, వెళ్ళంగా చాలా ఉంటాయి అన్నమాట. పబ్లిక్ అమ్ముతారు ఇదన్నమాట. నేను ఏదన్నా తీసుకోవాలంటే సరుకులు అవి తీసుకోవాలంటే ఇక్కడ లెమన్ సోడా కూడా బాగుంటుంది. లెమన్ సోడా తాగుతాను నేను ఇక్కడ. ఇది ఈ అరటికాయలు ఇవన్నీ అన్నమాట. అదన్నమాట. సైడ్ మనకి వెళ్ళటానికి ఇట్లా దారి ఉంటుంది అన్నమాట. దీంట్లోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అటు పక్క నడుచుకుంటూ వెళ్తే అరుస్తారు అన్నమాట. బాగుంటుందండి ఇదంతా, ఈ ప్లేస్ అంతా బాగుంటుంది. ఇంకా పెద్ద మార్కెట్, చేపలు అన్నీ ఉంటాయి. కిందకి వెళ్ళాలి, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలా. కనీసం కిలోమీటర్న్నర వెళ్ళాలన్నమాట. ఇది బాగా లేట్ అయింది, నా బండి అన్లోడ్ అయిపోయి వచ్చేలేకే బాగా లేట్ అయింది. అదనమాట. కొద్దిగా పొగలు తెద్దాంలే అనుకున్నాను. ఇది హాస్పిటల్. ఇది ఇందాక చెప్పాను కదండి, ఇందాక మీకు ఒక పార్కింగ్ ప్లేసు, అది వచ్చేసరికి మేము పెట్టుకునే ప్లేస్. ఇది రెండో పార్కింగ్ ప్లేసు అదనమాట. ఈడ మనకి ఏదన్నా మెడికల్ షాపు, పక్కనే హోటల్, చికెన్ షాపు. ఇదండి ఇందాక చెప్పాను కదా మీకు, రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు జీబ్రా లైన్లోనే వెళ్ళాలని. ఇది జీబ్రా లైన్, ఇది క్రాస్ చేయాలన్నమాట మనం. జీబ్రా లైన్లో వెళ్తే ఎవరైనా సరే స్లో అవుతారండి, బళ్ళన్నీ స్లో అవుతాయి ఆటోమేటిక్గా. జీబ్రా లైన్లు కాకుండా విడిగా క్రాస్ చేసి కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నామంటే వచ్చి అరుస్తారు అనమాట. రైన్ స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. ఇదిగో మీకు ఇక్కడ క్లియర్గా రాసింది చూడండి. మీకు లైటింగ్ ఎఫెక్ట్కి రావట్లేదండి. వాజ్యాకులం పైనాపిల్ మార్కెట్ అని ఉంది ఇక్కడ. దీంట్లో వీడియో రావట్లేదు, చూస్తాను. ఇప్పుడు పేరు చదవండి. నేను అనుకోవటం అయితే వాజ్యాకులం అని అనుకుంటున్నాను. మీరేమని పిలుస్తారో చూడండి, ఈ పేరుని చదివి చెప్పండి, నాకు కొద్దిగా కామెంట్ పెట్టండి. అదనమాట. వర్షం పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది వచ్చేసరికి జేజే పైనాపిల్ అండి. అదండి. ఇది చికెన్ షాప్ అనమాట. ఇక్కడ మనకి కేజీ కావాలంటే కేజీ, 2 కేజీలు అట్ట తీసుకుంటాం కదా మనం, అట్ట వీళ్ళు వచ్చేసరికి కోడి ఇస్తారండి మనకి. కేరళలో ఎక్కడైనా సరే కోడి ఇస్తారు. వర్షం స్టార్ట్ అయింది. మీకు కేరళ అతను హోటల్లో తెలుగు మాట్లాడతాడు. అతను లైట్గా, మరి మొత్తమే మాట్లాడలే, తెలుగు మాట్లాడతాడు. ఆయన షాపుకి వెళ్ళి మేము అక్కడికి పోయి ఆ హోటల్లో తింటాం అన్నమాట. హోటల్ అని చెప్పాను కదండి, నేను అన్నం వండుకోనప్పుడు హోటల్కి వెళ్తాను. ఇక్కడ వచ్చేలేకి లేట్ అవుతుంది అన్నమాట. ఒక్కసారి లేట్ అయినప్పుడు వండుకోలేము, కొద్దిగా అనీజీగా ఉండి వండుకోలేము అన్నమాట. అందుకని ఇప్పుడే వండుకుందామని చెప్పేసి అనుకొని కూడా వండుకోలేక, ఇక్కడ మనకి కేరళ అతనే తెలుగు మాట్లాడతాడండి. అంటే మొత్తం కాదులే కానీ కొంచెం మాట్లాడతాడు. హోటల్లో మనకి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి తిందామని ఈ హోటల్కి వచ్చాను. ఈ హోటల్ పేరు వచ్చేసరికి మీరు చూడండి,
ఇదన్నమాట. ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడికి వస్తాము. కొంచెం కొంచెం తెలుగు మాట్లాడతాడు అన్న. ఇదన్నమాట మాది. ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తాము. ఇక్కడే ఫుడ్ తినేది. నమస్తే, బాగున్నావా? అన్న తెలుగు మాట్లాడతాడు. ఇప్పుడే వచ్చినా అన్న, మీ దగ్గరికి ఇప్పుడే వచ్చి తిందామని. చాలా లేట్ అయింది ఈరోజు. అక్కడ అన్లోడింగ్ పాయింట్ లేట్ అయింది. నా ఇంకేం సంగతి? పరోటా పరోటా ఇంకేముంది? కేరళ వాళ్ళదా? ఏదో కప్ప బిర్యానీ అంట, కేరళ వాళ్ళదట. అప్పము, ఇది అప్పం. ఇంకేముంది? బిర్యానీ ఉందా? ఏది? వదిలే. ఇది వచ్చేసరికి లెగ్ పీస్. ఇది ఎంత పడుతుంది? ఇది 120 రూపాయలు పడుతుంది. అవునవును, పీసు బాగుంటది. అన్న చాలా బాగా చేస్తాడు. కొంచెం కొంచెం తెలుగు మాట్లాడతాడు. మమ్మల్ని ఎప్పుడు వచ్చినా బాగా మంచిగా ఆహ్వానిస్తాడు. మీరు కూడా రండి, ఇక్కడికి వచ్చేసి రెగ్యులర్గా తినండి. ఈ ఊరు పేరు గుర్తు పెట్టుకోండి. ఇది ఒక ముట్ట ఉందంట, ఒక గుడ్డు ఉందంటున్నాడు అన్నా. ఇండి పరోటా, ఒక లెగ్ పీస్. అన్న చాలా బాగా మాట్లాడతాడు. మేమంటే వెళ్ళా అభిమానం. వస్తుంది, ఆ ఫుడ్ కూడా చూపిస్తాను. అదనమాట. వచ్చేసరికి 120 రూపాయలు లెగ్ పీస్. ఇది ఎంత? 65 రూపాయలు అంట. ఒక 10 పీసులు వేసిస్తారు అన్నమాట మనకి. 8 పీసెస్, 8 పీసులు వచ్చేసరికి 120 రూపాయలు అన్నమాట. కేరళ యొక్క స్పెషల్ ఇది కడల. చాలా బాగుంటది. ఇది మనం అప్పంలో తింటాం అన్నమాట. అన్నయ్య లెగ్ పీస్ వేసాడు నా కోసం. నాదే నాకే. అది ఇంకా మీకు చాలా ఐటమ్స్ చూపిస్తాను. తినేటప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటా తిన్నాం. నాతో పాటు రండి, జర్నీ చేయండి, మంచిగా తిని ఎంజాయ్ చేద్దాం. చాలా బాగుంటుంది టేస్ట్. ఎగ్ పీస్ కానీ పరోటా, ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి పరోటా బాగుంటుందండి. పరోటా స్పెషల్ మనకి. దోశ, అప్పం మొత్తం ఫేమస్. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి పరోటా కానీ లెగ్ పీస్ కానీ చాలా బాగుంటుంది. మరి అప్పం కానీ ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఐటమ్ వచ్చేసరికి నాకు ఇష్టం, నా ఫేవరెట్ ఐటమ్. చాలా ఇష్టం ఇది. అందుకని నేను ఎప్పుడు వచ్చినా ఇదే ఆర్డర్ చేసుకున్నాను. నాకు బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇదే నాకు నచ్చింది. థ్యాంక్ యూ.